నమస్తే. నేను మీ స్వామి తంబిశెట్టి. ఈ దినము మీకు జీవిత సత్యం ఒకటి చెప్తాను వినండి. ముఖ్యంగా ఏమంటే, పుట్టేటప్పుడే అన్నదమ్ములం, పెరిగేటప్పటికి పరాయి వాళ్ళం. పెరిగిందేమో కానీ ధనం, తరిగిందేదో తెలియదు పాపం. ఈ విషయం నేను సొంతంగా రాసి మీకు చెప్తాను. పుట్టేటప్పుడు అన్నదమ్ములను అని ఎందుకు అన్నానంటే, పుట్టేటప్పుడు అన్న తమ్ముడు అని ఒకరి తర్వాత ఒకరు పుట్టింటాం కాబట్టి మొదటి పుట్టిన వాడిని అన్న, రెండవ తమ్ముడు, అక్క, చెల్లి ఈ విధంగా ఉంటుంది. కానీ పెరిగేటప్పటికి పరాయి వాళ్ళం. పెరిగి పెద్దగా అయినాక, పెళ్ళిళ్ళు అయినాక అప్పుడు ఎవడందుకు వాడు. పుట్టేటప్పుడు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు మాత్రము తండ్రి గాని తల్లి గాని ఏమన్నా తెచ్చిస్తే అది అందరూ మనది అనుకొని పంచుకొని తింటాం. పెరిగేటప్పటికి నీది నాది అనేది వస్తుంది. నీ డబ్బు నా డబ్బు అని వస్తుంది. నీ ఇల్లు నా ఇల్లు అని వస్తుంది. అది పెరిగేటప్పటికి పరాయి వాళ్ళం. పెరిగిందేమో కానీ ధనం. అన్నదమ్ములలో ఒకడు షావుకారి కావచ్చు, ఒకడు బీదోడు కావచ్చు, ఒకని అదృష్టం బాగుండి డబ్బు బాగా సంపాదించవచ్చు, ఒకడు సంపాదించి పోగొట్టుకోండొచ్చు. కానీ తరిగిందేదో తెలియదు పాపం. అలాంటప్పుడు మీ మధ్యలో ఉన్న ప్రేమానురాగాలు, బంధుత్వాలలో ఉన్న అభిమానము తగ్గిపోతుందనేది మర్చిపోకుండా దీన్ని అర్థం చేసుకోండి. పెరిగిందేమో కానీ ధనం, తరిగిందేదో తెలియదు పాపం. డబ్బు పెరుగుతుంది, కానీ దాంట్లో మీకు తెలియకుండానే మీ ప్రేమాభిమానాలు ఒకరి మీద ఒకరి తగ్గిపోతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఒక కుటుంబములో ఎంతమంది అన్నదమ్ములు ఉంటే ఆ కుటుంబానికి అంత గౌరవం. ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి పోయినా, ఒక పెళ్లిళ్ళకి పోయినా పాతకాలంలో అబ్బా వాళ్ళు 6 మంది అన్నదమ్ములు అని చెప్పుకునేదానికి ఎంతో ఇదిగా ఉండేది. కానీ అదే పెళ్ళిళ్ళై పెద్దోళ్ళైపోయి ఎవరి వాళ్ళు అయినప్పుడు అంతా విడిపోతే మీరందరూ విడివిడిగా ఒక ఫంక్షన్కి కానీ ఒక దీనికి కానీ ఎప్పుడన్నా ఎక్కడికన్నా పోతే మొదట ఉన్న గౌరవం, కలిసి ఉన్నప్పుడు ఉన్న గౌరవం తరువాత మీకు రాదు. అందరూ కలిసి ఉంటేనే ఆ కుటుంబాన్ని చూసి కూడా మర్యాద ఇవ్వడంలో కానీ కేర్లెస్గా మాట్లాడడంలో కానీ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆ బలగం వేరు. అదే ఎవరెందుకు వాళ్ళు నీది నాది అని ఏనాడు అనుకుంటామో అప్పటి నుండి మనలో ప్రేమాభిమానాలు ఉండవు. అది కుటుంబ గౌరవానికి సరైంది కాదు. దయచేసి అన్నదమ్ములు సంపాదించినా సంపాదించకపోయినా ఒకరికొకరు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల, ప్రేమను పంచుకోవాల. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇదే ఈ జీవిత సత్యం. ఇది కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.